హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి కాంపిటేటివ్ ఆస్పిరెంట్ సంబంధించి ఈ యాంగిల్లోనే మాట్లాడతాం. ఏం మాట్లాడినా కూడా అయితే కొంతమందిలో మనకు నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అని చెప్పేసి కొంత కాన్ఫిడెన్స్తోని ప్రతి విషయంలో వాళ్ళు ఉంటారు. అదొకటి. రెండో యాంగిల్ చూసుకుంటే సరే వాళ్ళు నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి ఇంకొంతమంది వాళ్ళకి ఆ స్కిల్, ఆ నైపుణ్యం, ఆ వర్త్ లేకపోయినప్పటికీ ఆ బయట మనకు యాటిట్యూడ్ అనేది కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఓవర్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి అనవచ్చు. అట్లా మనకి కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్షియేట్ అనేది చేసుకోగలిగితే, అంటే మనల్ని మనము అనాలిసిస్ చేసుకోగలిగితే మనం ఎంతవరకు క్యాపబిలిటీ ఉంది ఒక పని విషయంలో, ఒక అంశం విషయంలో, ఒక వర్క్ విషయంలో మనం ఎంతవరకు మూవ్గా కాగలము అని చెప్పేసి ఎవరి వాళ్ళకు అనాలిసిస్ చేసుకోగలిగే క్యాపబిలిటీ అనేది ఉండాలి. ఫస్ట్ ఇక్కడ నేను హెడ్డింగ్ ఏం పెట్టినంటే నేను ఏదైనా చేయగలను అనే ఎమోషన్తో మనకి నీ ఆత్మకి కనుక ముసుగు వేసుకున్నావా, ముసుగు తీసేసి నీ అంతరాత్మని అడుగు. అంటే మనకు ఓపెన్ హార్ట్, అంటే మన లాక్ అనేది ఓపెన్ కావాలి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఏ యాంగిల్లో మాట్లాడుతున్నానంటే చాలామంది మనం గత వీడియోలో కూడా కొంచెం ఈ అంశాన్ని టచ్ చేసినాం. ఎట్లా అంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి నాకు ఇప్పుడు ఎందుకు రాలేదు, ఇంకోసారి ఖచ్చితంగా వస్తానే కాన్ఫిడెన్స్ కొద్దీ చదవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే నువ్వేంటో నీకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ర్యాంక్ ప్రకారం కావచ్చు, లేకుంటే నీకున్న నాలెడ్జ్ సబ్జెక్ట్ విషయంలో కావచ్చు, లేకుంటే నీకున్న క్యాపబిలిటీస్ కావచ్చు. అదొకటి. రెండో విషయానికి వస్తే ఈగో. ఇక్కడ నేను ఫస్ట్ విషయం ఇక్కడ గురించి మాట్లాడతాను. ఇక్కడ మనకి కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. ఇక్కడ మన కాన్ఫిడెన్స్ ఉండడంలో తప్పులేదు. ఖచ్చితంగా మనం ఏ పని చేయాలన్నా ఒక మనిషిగా ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది అవసరం. ఈ కాన్ఫిడెన్స్ అనే విషయం లేకుంటే మనిషి అనేది జీవించలేడండి. ఎందుకంటే సమాజంలో బతకడం చాలా కష్టం కాన్ఫిడెన్స్ అనేది లేకుంటే. మరి ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అవసరం లేదు. కొన్ని విషయాల్లో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది కొంతమంది ఫాలో అవుతారు. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి డిఫరెన్షియేట్ తెలుసుకోలేరు చాలామంది. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్స్ అనుకుంటారు, కానీ ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే అంశం నీకు తెలియాలంటే నీ క్యాపబిలిటీస్ ఏంది, నీ స్కిల్ ఏంది, నీకున్న వర్త్ ఏంటి, అది నువ్వు అంచనా వేసుకోగలిగి మూవ్ అవ్వగలగాలి. ఒక వర్క్ విషయంలో కావచ్చు, ఒక గోల్ సాధించడంలో కావచ్చు, ఇవన్నీ డిఫరెన్షియేట్స్ అనేది మనకి క్లియర్ కట్గా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆ అంశాన్ని నీవు తప్ప ఎవరు అనాలిసిస్ చేయలేరు, నువ్వు మాత్రమే అనాలిసిస్ చేయగలుగుతావు. రైట్. అది కనుక తెలుసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా నీకు క్లారిటీ అనేది ఇక్కడ వస్తుంది. రైట్. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనము చాలా విషయాల్లో ఇక్కడ మన కాంపిటేటివ్కి వచ్చేసరికి మనము చాలామంది ఏం చేస్తున్నామంటే సరే ఇప్పుడు మనకి ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్లో జాబ్ మిస్ అయింది, 1 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. ఓకే, నువ్వు కాన్ఫిడెన్స్ కొద్దీ చాలా నియర్ బై వచ్చి జాబ్ మిస్ అయింది. ఇక్కడ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ అవసరం. ఎందుకంటే మళ్ళీ లో కాన్ఫిడెన్స్తోని మిస్ అయిందని చెప్పేసి మనము ఆత్మన్యూన్యతకు గురి కావాల్సిన అవసరం లేదు. మనం మళ్ళీ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మళ్ళీ ట్రై చేయడం అనేది ఖచ్చితంగా కాన్ఫిడెన్స్తో కూడుకున్న వర్క్. రైట్. లేదు నీకు సబ్జెక్ట్ 50% ఉంది, జాబ్ మిస్ అయింది, మళ్ళీ నువ్వు జాబ్ కొట్టాలని డిసైడ్ అయినావు, నీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సరే నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేను అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటా, నేను ఇటు జాబ్ చేసుకుంటా, ఇటు నేను ప్రిపరేషన్ కొనసాగిస్తా, నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నారా, ఇంకెన్ని సంవత్సరాలు నేను చదవగలుగుతా అని చెప్పేసి ఇలాంటి అంటే అర్థం లేని ఇంకో అంశానికి పొంతన ఉండదు. అంటే నేను ఎవరి గురించి స్ట్రెస్ చేసి మాట్లాడట్లేదు, బట్ ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ కొందరి విషయంలో, కొన్ని లైఫ్ల విషయంలో ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అంటే ఈ సొసైటీని చూస్తూ, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే సొసైటీని చూస్తూ వాడు చేసి నేను ఎందుకు చేయలేను, ఇది కాదు, మనకున్న క్యాపబిలిటీ ఏందని చెప్పేసి తెలియాలి మనకి. వాళ్ళు చేసిర్లు నాతో ఎందుకు కాదు అని చెప్పేసి అనుకోవడం ఒక ఎత్తు, అట్లా ఇన్స్పిరేషన్గా ఉండడం వేరు. బట్ ఏంటంటే అది చేసే అంత క్యాపబిలిటీ మన దగ్గర ఉందా, చేయగలుగుతామా లేదా అనేది నిజంగా అది చెయ్యొచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరి విషయంలో అంటే సాధన చేస్తే ఏదైనా సాధ్యం అనేది ఒక కొటేషన్ అది. బట్ ఏంటంటే అది సాధించాలంటే దానికి తగ్గట్టు స్కిల్స్ మనకు ఉన్నాయా లేవా, దానికి తగ్గట్టు క్యాపబిలిటీ మనకు ఉన్నదా లేదా, మనం దానికి వర్తా కాదా, ఈ విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు అనాలిసిస్ చేసుకోగలగాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మనము చాలా విషయాల్లో నేను అన్ని సాధిస్తా అని చెప్పేసి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్తోని మనకున్న నిజంగా ఉన్న రియాలిటీని మిస్ అయ్యి
మనము కొంతవరకు డైవర్ట్ అవుతున్నాం, సొసైటీలో ఎవరినో చూసి మనం ఏదో చేద్దామని చెప్పేసి డైవర్ట్ అవుతున్నాం. అందుకే నేను ఇక్కడ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇవంతా మనకు ప్రిపరేషన్ మనము ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్గా ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకోగలగాలండి. రైట్. అప్పుడు మరి మనం ఎట్లా చేసుకోవాలి, ఈ కాన్ఫిడెన్స్ ఏంది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది, మనకు క్లారిటీ రావాలంటే ఏం చేయాలి, లేదు ఎవరినో చూసి మనము ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకెళ్తున్నాం తప్ప మనకు వర్త్ లేనప్పుడు, క్యాపబిలిటీ లేనప్పుడు కూడా మనం ఎందుకు వెళ్తున్నాం, రైట్. సో సమాజాన్ని చూస్తూ మనం ఎందుకు నడవాల్సి వస్తుంది, మన దగ్గర ఉన్న క్యాపబిలిటీస్ని మనం అంచనా ఎందుకు వేసుకోలేకపోతున్నాం, రైట్. ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ మనము చెక్ యువర్ సోల్ ఇఫ్ ఇట్ ఈజ్ లాక్డ్. అంటే మనము చెప్తున్నా కదా, మనము దేనికి పనిచేస్తాం అంటే ఒక్కొక్కరి స్కిల్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి వర్క్ ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కరు ఒక అంశంలో నిపుణులై ఉంటారు. అలాంటప్పుడు మనము ఎందులో పర్ఫెక్షన్ లేదు, ఎందులో లేనప్పుడు మనం ఒక వర్క్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనమి సాఫ్ట్వేర్ స్కిల్కి సంబంధించి ఉన్నాయి. సాఫ్ట్వేర్ స్కిల్స్ అంటే మనకి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం, లేదు బేసిక్ దానికి సంబంధించిన కంటెంట్ అవసరం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏఐ అనేది మనం ఆల్రెడీ ఏఐ గురించి కూడా క్లాస్ చేయడం జరిగింది, ఆస్పిరెంట్స్కి ఏ విధంగా పనిచేస్తాను. ఏఐ కంటెంట్ అనేది చాలామందికి ఇప్పుడున్న కాలంలో అవసరం, నీడు. సో మనం ఈ ఏఐ కంటెంట్ను నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఈ జనరేషన్లో ఉంది. సో ఉంది కాబట్టి మనము ఖచ్చితంగా నేర్చుకుంటే మనకి యూజ్ అయ్యే అవకాశం ఉంది, రైట్. అదేనా? అట్లా అంటే ఇది నీకు చేయగలుగుతా అనుకున్నప్పుడు నువ్వు దాన్ని నేర్చుకొని ట్రై చేస్తే తప్పు లేదు. బట్ ఏంటంటే స్కిల్ లేనప్పుడు నేను చేస్తా అనడంలో ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే. అట్లా మనము చెక్ యువర్ సోల్ ఇఫ్ ఇట్ ఈస్ లాక్డ్. ఒకవేళ కనుక నీ దగ్గర నీకు ఒకవేళ నిన్ను నువ్వు అంచ చేసుకోలేకపోతే ఖచ్చితంగా నువ్వు అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనకి చెక్ యువర్ సోల్ ఇఫ్ ఇట్ ఈస్ లాక్డ్ అనేది కనుక తెలుసుకోలేకపోతే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. ఒక 1 డేనా 2 డేసా 1 వీక్ కేటాయిస్తావా 1 మంత్ కేటాయిస్తావా, వాట్ ఈజ్ యూ అంటే నువ్వేంది అని చెప్పేసి నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు అప్పుడు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఆస్క్. ఇప్పుడు తెలుసుకోగలిగినావు మరి అప్పుడు నువ్వు ఎస్ ఇప్పుడు నేను దేనికి పని చేస్తా. ఇప్పుడు ఓపెన్ యువర్ హార్ట్, నీ హార్ట్ అనేది ఓపెన్ అయినప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతావు. ఓపెన్ యువర్ హార్ట్ అంటే మనం ఎప్పుడైనా ఒక పని చేయాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు నిజంగా మన దగ్గర ఆ వర్త్ అనేది ఉందా లేదా, చేయగలుగుతానా లేదా, నా దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, మరి దీనికి సూట్ అవుతాయా లేదా, మరి నాకు సూట్ అయ్యే ఫీల్డ్ ఏంటి. ఎస్ నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన, ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇవన్నీ చేయగలగాలి, అదేవిధంగా మనము నేర్చుకోగలగాలి. అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరిలో పుట్టుకతోనే కాంపిటేటివ్ ఆస్పిరెంట్ లక్షణాలు అంటే ఉండయి. సో మనం ఇవన్నీ మనం అలవర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ కావచ్చు, లేకుంటే ఒక కన్సిస్టెన్సీ కావచ్చు, మనకుండే కాన్ఫిడెన్స్ కావచ్చు, లేకుంటే మనం చాలా విషయాల్లో డిమోటివేట్ అవుతాం, సెల్ఫ్ మోటివేషన్ చేసుకునే క్యాపబిలిటీ కావచ్చు. ఇవన్నీ మనకు ఒక ఆస్పిరెంట్కి ఉండాల్సిన అంశాలు, రైట్. ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ఆస్క్, ఇవన్నీ మనం తెలుసుకోగలగాలి, రైట్. ఓకే, ఒక్క నిమిషం. రైట్. నెక్స్ట్ మనము అట్లా మనకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత చూజ్ యువర్ ప్యాషనేట్. మ్యాక్సిమం ఇది ప్రతి ఒక్కరి విషయంలో నిజంగా ఒక ప్యాషన్ ఉంది అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే మనము ఇప్పుడున్న సమాజంలో కొందరిని మన పేరెంట్స్ కావచ్చు, లేకుంటే మన చుట్టుపక్కల సమాజం కావచ్చు, లేకుంటే మనకి ఇన్స్పైరబుల్ పర్సనాలిటీస్ కావచ్చు, ఇట్లా కొంతవరకు చూస్తూ నేర్చుకుంటాం. అది పుట్టుకతోనే కొంత స్కిల్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి బయటపడాల్సిన అవసరం లేదు, బయటపడదు కూడా. ఎందుకంటే మనం కొంతమందిని లైఫ్లో భాగంగా నేర్చుకుంటూ ఒక మంచి ఫీల్డ్కి వెళ్తాం, మంచి పొజిషన్కి వెళ్తాం, మంచి వర్క్ నేర్చుకోగలుగుతాం. అది అంటే కొంతమందికి ప్యాషనేట్గా కొంతమంది ఉంటారు, వాళ్ళ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, ఓకే నా స్కిల్ ఇది, నాకు ప్యాషన్ ఇది, నేను ఇది చేయగలుగుతాను అని చెప్పేసి కొంతమందికి ఉంటుంది. కానీ అందరికీ ప్యాషనేట్ అనేది చాలామందికి ఈ క్లారిటీ ఉండదు. వాస్తవం కాదు, ఒక్కసారి నా కామెంట్లో తెలిపండి మీరు. నిజంగా పుట్టుకతోనే లేదు, చిన్నప్పుడే మనకు ఒక ప్యాషన్ ఉంది అని చెప్పేసి చాలామంది ఐడెంటిఫై చేయగలిగిరా, పేరెంట్స్ కావచ్చు, లేకుంటే పిల్లలు కావచ్చు, లేకుంటే మన పిల్లలు కావచ్చు. ఈ విధమైన కాన్ఫ్లిక్ట్ అనేది మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి సరే ఒక్కొక్కరికి 2-3 స్కిల్స్ ఉంటాయి, ఒక 2-3 ప్యాషనేట్స్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్యాషనేట్ నాకు ఇది అని చెప్పేసి చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే చాలా వరకు మనం సొసైటీని చూసి పెరుగుతూ ఉంటాం, సొసైటీలో ఉన్న అంశాలను మనం ఇష్టపడుతూ ఉంటాం, సొసైటీలో జరిగే వాటిని చూస్తూ మనల్ని వాటికి ఇన్స్పైర్ అయ్యి ఓకే ఇది నాకు ఇష్టమైంది అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోగలుగుతాం. అంతే తప్ప పుట్టుకతోనే మనకి ఇలాంటి ప్యాషనేట్ అని చెప్పేసి చాలా వరకు చేయలేం. కానీ మనం ఒకటి చేయొచ్చు, ఏంటంటే లవ్ వాట్ యూ డూ. ఇప్పుడు మనకి డూ వాట్ యూ లవ్ అని అంటే మనం ఏమైతే చేస్తున్నామో దాన్ని మనం లవ్ చేయాలి. లవ్ వాట్ యూ డూ, రైట్. మనం నువ్వేం చేయదలుచుకున్నావు దాన్ని మాత్రం లవ్ చేయాలి. మరి డూ వాట్ యూ లవ్, నువ్వేం లవ్ చేస్తున్నావో దాన్ని చెయ్యి. అంటే నువ్వు ఇష్టపడేదాన్ని
చెయ్యి అని చెప్పేసి ఇక్కడ చెప్తే, ఇక్కడ చేసేదాన్ని ఇష్టపడని చెప్పేసి ఇక్కడ చెప్తాం. అంటే మనకు ఒకటే, నీకు ప్యాషనేట్ ఉంటేనేమో దాన్ని చెయ్యి అని చెప్పేసి ఇక్కడ అంటే, లేదు ఒక రంగాన్ని ఎంచుకున్నావు దాన్ని లవ్ చేయి, ప్యాషన్గా మార్చుకో, దాన్ని ఒక డిఫరెంట్గా ట్రై చేయి. ఇవన్నీ మనకు అందరూ చెప్పేటియే. కాకపోతే మనం ఎక్కడ మిస్ చేస్తున్నాం, ఎక్కడ మిస్ అవుతున్నాం అని చెప్పేసి లాజిక్ అంటే, ఇగో ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనము మన ఒక లాక్ను ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత ఓపెన్ హార్ట్తోని మనం ఆలోచించాలి. దాని తర్వాత మన ప్యాషన్ ఏంటో తెలుసుకోవాలి. ఒకవేళ చేసే పనిని మనము లవ్ చేయాలంటే మనం ఏమేమి చేయాలి, అది ఎవరి వాళ్ళకి అనాలిసిస్ చేసుకోగలగాలి. ఓకే, ఇది మనకు ఈరోజు క్లాస్ గురించి. ఎందుకంటే ఇక్కడ మనకి చాలా వరకు ఏంటంటే క్లారిటీ లేకనే కొంత మనం ఆస్పిరెంట్స్ అనేవి లాక్ అయిపోతున్నాం. సో ఇప్పుడైనా మీరు ఏం చేయగలను, ఏం చేస్తా, నాకు కాంపిటేటివ్ ఫీల్డ్ ఓకేనా లేదా అని చెప్పేసి మీరు ఒక్కసారి అనాలిసిస్ చేసుకొని ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా లవ్ చేయండి, ఖచ్చితంగా ప్రిపరేషన్ని ప్రేమించండి, ఖచ్చితంగా మీతోనే అవుతుంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.